Listen to the word what the God gave you life. 1, 2, 3, go! Planet Y2K on planet Y2K on planet Y2K on planet Y2K on. Hello friends, welcome to Planet Y2K. హలో నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కార్యక్రమానికి స్వాగతం. It's been such a joy producing these programs for you. మీ కొరకై ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పించడానికి మాకెంతో సంతోషం. Believe that God has great things in store for you through this program. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీ కొరకై సిద్ధపరిచిన గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి కనుక విశ్వసించండి. Shall we see what blessings God has? దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో మనం చూద్దామా? Hello friends, welcome to Sweetie's Time. Hello friends, welcome to Sweetie's నా ప్రియ Time. స్నేహితులారా, స్వీటీస్ టైం కార్యక్రమానికి స్వాగతం. Are you glad to be back at school? మీరందరూ కూడా స్కూల్ నుంచి తిరిగి వచ్చారా? How did you spend your vacation? మీ యొక్క వెకేషన్స్ ఏ విధంగా గడిపారండి? Remember, if you study well from the beginning, ఒకటి గుర్తుంచుకోండి, మీరు మొదటి నుంచి చక్కగా చదువుకుంటే you will score good marks. మంచి మార్క్స్ మీరు పొందుకోవచ్చును. Today, I'm going to tell you a story that happened in a school. ఈ రోజు ఒక స్కూల్లో జరిగిన కథనాన్ని మీకు తెలియచేయాలని కోరుతున్నాను. A teacher was handling a class, ఒక టీచరు ఒక క్లాసును నడుపుతూ ఉన్నారు. and the students were listening to him very carefully. స్టూడెంట్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా వింటున్నారు. While he was teaching, he thought of a practical way అతడు పాఠాలు చెప్పేటప్పుడు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని to కోరుకున్నాడు. convey a moral to the students. తద్వారా విద్యార్థులకి నీతిని బోధించాలనుకున్నాడు. So he opened the cupboard and took out a glass jar. మాస్టర్ గారు కబోర్డ్ ఓపెన్ చేసి ఒక గాజు పాత్రను బయటికి తీసుకున్నారు. Then the teacher filled the jar with pebbles one by one till it was full. టీచర్ గారు ఆ యొక్క గాజు పాత్రలో అది నిండేంత వరకు గులకరాలను వేసేసాడు. After that, he took some sand and filled the jar. ఆ తరువాత ఇసుక కూడా తీసుకుని అందులో నింపేశాడు. He asked the students what they saw. తద్వారా మీరు ఏం చూస్తున్నారో తెలియచెప్పగలరా అని విద్యార్థులంతా ప్రశ్నించాడు. The students said the jar was filled with sand and pebbles. అప్పుడు విద్యార్థులంతా ఏమన్నారో తెలుసా? ఈ గాజు పాత్ర నిండా గులకరాలు ఉన్నాయి, అలాగే ఇసుక కూడా నింపబడి ఉన్నది. Using this illustration, the teacher taught the students a good moral. ఈ మాస్టర్ గారు ఈ ఉదాహరణ తీసుకొని వారికి నీతిని బోధించాడు. The jar is like a heart, ఆ గాజు పాత్ర మన హృదయం లాంటిది. and the pebbles represent our holy life. ఆ గులకరాలు మన పరిశుద్ధ జీవితానికి గుర్తుగా A ఉన్నాయి. holy life means పరిశుద్ధమైనటువంటి జీవితం అనగా a life filled with prayer, Bible study, and good deeds. మంచి కార్యక్రమాలు చేయడం, అలాగే బైబిల్ చదవడం, ప్రార్థించడమే పరిశుద్ధ జీవితం. The sand in the jar represents worldly pleasures. ఇసుక లోకపరమైనటువంటి ఆశలకు గుర్తుగా ఉన్నది. The worldly pleasures are the activities that goes against the holy life. ఈ లోకపరమైనటువంటి ఆశలన్నీ కూడా మన పరిశుద్ధ జీవితానికి విరుద్ధంగా ఉంటున్నాయి. When we fill our hearts with these pleasures, మన హృదయం అంతా కూడా లోకాశలతో నింపబడినప్పుడు there will be no place for prayer, Bible study, and good deeds. బైబిల్ చదువుకోవడానికో లేకపోతే మంచి కార్యక్రమాలు చేయడానికో ప్రార్థించడానికో ఎలాంటి సమయము ఉండదు, స్థలము ఉండదు. We must keep our hearts from evil and lead a holy life. మన యొక్క హృదయాన్ని చెడు కార్యక్రమాలకు దూరపరిచి పరిశుద్ధంగా జీవించాలి. When we give God a place in our heart, ఎప్పుడైతే మనం దేవునికి మన హృదయంలో చోటిస్తామో He will meet all our needs. మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. The Bible says in Matthew 6:33, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6:33 తెలియజేస్తున్నది, seek first the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. So friends, let's give our hearts to Jesus, కనుక ప్రియ స్నేహితులారా, మన యొక్క హృదయాన్ని మన ప్రభువైన యేసుకు సమర్పించుదాం. and He will give us all that we need. ఆయన మన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. Above all, He will be with us always. అంతకన్నా మిన్నగా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. Aren't you happy about that? ఆ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారా? So friends, now it's time to say goodbye from Sweetie. Bye!
ప్రేక్షకులకు శుభవార్త. యేసు పిలిచినాడు సారథ్యంలో స్వస్థత మరియు ఆశీర్వాద కూటం. తేదీ ప్రతి నెల మొదటి శనివారం సాయంత్రం 5:30 గంటలకు. స్థలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మున్సిపల్ కళ్యాణ మండపం, ఆపోజిట్ టు స్వాగత్ హోటల్, చందానగర్, నియర్ BHEL, హైదరాబాద్. మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ ఎం భూషణం, అడ్మినిస్ట్రేటర్. ఫోన్ నంబర్ 040-82-82-4499 మరియు బ్రదర్ కె ఐజక్ రమణ, డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్. 040-82-82-9055. అభిషేకించబడిన దైవజనులు మీకోసం సందేశాన్ని అందించి ప్రార్థించగలరు. తప్పక పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. My friends, in today's youth, a common problem and a common fear that they have is regarding their future. నా ప్రియ స్నేహితులారా, నేటి యువతకు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి సమస్య వారి యొక్క భవిష్యత్తు. And so the Lord wants to address it today and tell you that there is hope regarding your future. ఈ రోజు దేవుడు మీ భవిష్యత్తును గురించి మీతో కూడా సంప్రదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The Lord speaks to us in Isaiah 48 verses 17 and 18. ప్రభు మనకి ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనం ప్రకారము, This is what the Lord says, your Redeemer, the Holy One of Israel. I am the Lord your God who teaches you what is best for you, who directs you in the way you should go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. If only you had paid attention to my commands, your peace would have been like a river and your righteousness like the waves of the sea. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. And he wants to give us this peace today, my friends. నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు. This peace only comes when we listen to the words of God in our heart. ఈ యొక్క సమాధానము దేవుని యొక్క వాక్యాన్ని వినినట్లయితే మన హృదయంలోనికి వస్తున్నది. When we allow him to teach us and guide us in our life. మన జీవితంలో దేవుడు మనము నడవలసిన త్రోవను నడిపించడానికి ఆయనను అనుమతించినట్లయితే, We see so many people suffering without this guidance from God and not knowing what the future holds for them. అనేక ప్రజలు మనం చూస్తూ ఉన్నాము, వారి యొక్క భవిష్యత్తును గురించి అవగాహన లేకుండా అనేకమైనటువంటి సార్లు త్రోవ తప్పిపోతూ ఉన్నారు. They don't know what is going to happen to them the next moment. మరుక్షణంలో వారికి ఏమి సంభవించబోతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు. They don't know how to conquer something which is in front of them, which looks like a huge mountain. పెద్ద పర్వతం వలె ఉంటూ ఉండగా ఆ పర్వతాన్ని ఏ విధంగా జయించాలో వారు తెలియలేని పరిస్థితులు ఉంటున్నారు. And because of this, a great fear grips their heart. కనుకనే వారి హృదయంలో గొప్ప భయము అలుముకుంటున్నది. They lose their peace, they lose their control. వారు సమాధానాన్ని కోల్పోవచ్చు ఉన్నారు, వారు మతి భ్రమించుచున్నారు. That's why God says in Psalm 32:8, కనుకనే ప్రభువు కీర్తన గ్రంథం 32:8లో ప్రభు సెలవిస్తున్నాడు, I am the one who instructs you and teaches you in the way you should go. I will counsel you and watch over you. నీవు నడవవలసిన త్రోవను నేను నీకు నడిపించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ప్రభు సెలవిస్తున్నాడు. He says that he will watch over us all the time. ఆయన అంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ నేను నీ మీద దృష్టి ఉంచేదనని. God's watching over his children all the time, my friends. నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లల నిమిత్తమై దేవుడు ఎల్లప్పుడూ దృష్టి కలిగి ఉన్నాడు. He doesn't take a break. ఆయన ఎప్పుడు కూడా విశ్రమించడు. Why does he watch over us? ఎందుకు ఆయన మన మీద దృష్టి ఉంచుచున్నాడు? Because he wants to guide us and direct us in the proper way so that we don't fall into the wrong path. ఎందుకనగా మనము మన మార్గంలో పడిపోకుండా మనము చక్కటి మార్గంలో నడవడానికి దేవుడు అలాగనే మన మీద దృష్టి ఉంచుచున్నాడు. He doesn't want us to fall into destruction. మనము నశించిపోకూడదని దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. You know how this fear grips our heart? ఈ యొక్క భయము ఎలాగా మన హృదయంలోనికి ఆవరించుతుందో తెలుసా? It all starts with a small question, a small doubt which rises in our heart. మన యొక్క హృదయంలో ఒక చిన్న సందేహము ద్వారా, ఒక చిన్న సమస్య ద్వారా ప్రారంభమవుతున్నది. Doubt about just small decisions, small things, what to do, how to conquer it.
అయ్యో దీని ఏ కార్యక్రమాన్ని ఏం చేయాలి, ఎలాగ దీన్ని జయించాలని ఒక చిన్న సమస్య మన హృదయంలోనికి వస్తున్నది. These small doubts, these small questions in our heart build up into fear about what we're going to do in our future. ఈ యొక్క సమస్య, ఈ యొక్క సందేహం ద్వారా మన భవిష్యత్తు మనం ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉంటున్నాం. And as this fear builds in our heart, it completely takes over us. ఈ యొక్క భయము మన హృదయాన్ని ఆవరించినప్పుడు సమస్తాన్ని కూడా అధిగమించలేకపోతున్నాం. We see people always stressed about what's going to happen to them. ప్రజలందరూ కూడా వారికి ఏమి సంభవించబోతుందో దాని విషయమై భయపడుతూ They're in ఉన్నారు. fear regarding everything అన్ని విషయాల్లో కూడా వారు భయపడుతూ ఉంటున్నారు. because they don't know what God has for them in the future. వారి యొక్క భవిష్యత్తులో దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో వారు తెలుసుకోలేకపోతున్నారు. They try to do it on their own and they cannot make it. వారి సొంతగా ఏదో కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు కానీ వారు సాధించలేకపోతున్నారు. Even more doubts and even more fear grips them, and finally they want to just end it all. అనేకమైనటువంటి సందేహాల ద్వారా, భయం ద్వారా తమ జీవితాలను ముగించుకుంటున్నారు. You might be in such a situation, my friend. నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో. You might be gripped with fear regarding your future today, ఈ రోజు మీ భవిష్యత్తు నిమిత్తమై ఎంతగానో భయము ఆవరించుకున్నదేమో. not knowing what to do. ఏం చేయాలో మీకు తెలియకుండా పోవచ్చును. Yes, as young people, many times we're just constantly worrying and constantly afraid of what's going to happen to us. అయితే యవనంలో చూడండి, రేపటి దినము వారి భవిష్యత్తు ఎలాగుంటుందో అనే భయంతోనూ సందేహంతోనూ జీవిస్తూ ఉన్నారు. Especially regarding our studies. ప్రత్యేకంగా మన చదువుల నిమిత్తమై How we're going to finish all the entire portion before the exam. పరీక్షలు రాకముందు యొక్క పోర్షన్ అంతా కూడా నేను ఏ విధంగా ముగించుకోవాలి. We always doubt if we can finish it. మనం ఎల్లప్పుడూ కూడా భయపడుతూ ఉంటాం, దాన్ని ఏ విధంగా ముగించాలో తెలియలేక భయం చెందుతూ ఉంటాం. We doubt just even the smallest things, మనం చిన్న విషయంలో కూడా భయాన్ని కలిగి ఉంటాం. and we get afraid. మనం చాలా విచారం పొంది భయపడుతుంటాం. For example, you might have noticed even in your group of friends, ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి స్నేహితులను ఒకసారి చూసుకుందాం. there's always one guy or there's always one girl who cannot decide on even the smallest thing. ఒక చిన్న వ్యక్తి కూడా, ఒక యవనస్తుడు కూడా తన నిమిత్తమై ఎలాంటి అవగాహన తీసుకోలేడు. 4 friends went to a restaurant, 4 స్నేహితులు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. and they all sat down, and the waiter gave them a menu card. అక్కడ మన 4 కూర్చున్నారు. వెయిటర్ వచ్చి వారికి మెనూ కార్డుని ఇచ్చారండి. And so they were all looking and wanting to decide what to choose. అయితే ఏం ఎన్నుకోవాలో తెలుసుకోక వారు ఆ యొక్క నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. One guy just looked at the menu, just constantly kept looking up and down, ఒక వ్యక్తి ఏమో ఆ యొక్క మెనూ కార్డు కింద పైన చూస్తూనే ఉన్నాడు. and he could not choose even one item. ఒక్కటి కూడా అతను ఏది కూడా ఎన్నుకోలేకపోతున్నాడు. So he said to his friends, "Man, I can't decide. I don't know what to eat." అతడు ఆ స్నేహితులతో కలిసి అన్నాడు, అయ్యా నేను ఏది కూడా ఎన్నుకోలేకపోతున్నాను కనుక మీరే దీన్ని సెలెక్ట్ చేయండి అన్నారు. It's better if you choose for me. మీరే దీన్ని ఎన్నుకోండి అని అన్నారు. Even that small decision, my friends, నా ప్రియ స్నేహితుల చూడండి, ఇది ఒక చిన్న ఎంపిక మాత్రమే. he can make it. ఆయన అలాగను చేయలేకపోతున్నాడు. We've heard this many times from our friends. They say, "You just choose for me. Anything is fine." వారందరూ అంటారు కదా, స్నేహితులంతా కలిసి నిన్ను నువ్వే ఎన్నుకో, ఏదైనా పర్వాలేదని తెలియజేస్తుంటారు. If they're not able to make these small decisions in their life, how are they going to make these huge, big decisions? ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని వారి జీవితంలో నిర్ణయం తీసుకోలేకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్ణయం తీసుకోగలరు? How are they going to pick their life partner? వారి యొక్క జీవిత భాగస్వామిని ఏ విధంగా ఎన్నుకోగలరు? How are they going to pick their career, what to do next? మరి ఒకసారి వారు ఇంకేం చేయాలో వారి యొక్క కెరీర్ గురించి ఏ విధంగా ఆలోచించగలరు? Our life is filled with doubts without God's word, my friends. నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం లేకుండా మన జీవితంలో సందేహాలతో నింపబడి ఉన్నది. We're always constantly worrying about our future. మనమందరం కూడా మన భవిష్యత్తుని గురించి ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాం. But today God says, just give it into my hands and I'll guide you and teach you on how to do it. అయితే ప్రభు ఈ రోజున సెలవిస్తున్నాడు, నీవు నీ యొక్క భవిష్యత్తు నా చేతిలోకి ఇచ్చినట్లయితే నీవు నడవలసిన త్రోవను నేను నడిపిస్తాను, నీ మీద దృష్టి ఉంచేదని ప్రభు సెలవిస్తున్నాడు. Shall we just ask him to just reveal everything to us and speak to us? దేవుడు మనకు అనేక కార్యక్రమాలు మనతో మాట్లాడి మనకు ప్రత్యక్షత పరచాలని మనం అడుగుదామా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన మా ప్రభు అయిన right now we pray to you together. మేమందరం కూడా కలిసి ప్రార్థించుచున్నాం. Lord, we ask that you will reveal your word to us today, Lord. ఈ రోజు మీ యొక్క వర్తమానాన్ని మీరు మాకు ప్రత్యక్షపరిచారయ్యా. Lord, we are tired of depending on others' words or our words and failing all the time. ఎల్లప్పుడు కూడా ఇతరులను మేము ఆధారం చేసుకుని మమ్మల్ని మేము ఆధారం చేసుకుని ఓటమి పాలయ్యాం. It only leads us to more and more doubts and destruction, Lord. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సందేహాలకు, భయాలకు మనం గురి చేస్తున్నాయి తండ్రి. We are still not receiving the answers that we want, Lord.
మాకు రావాల్సినటువంటి సమాధానం ఇంకా మేము పొందలేదు నాయన. The answers that will give us victory. తండ్రి, మీరు ఇచ్చేటువంటి సమాధానం మాకు జయాన్ని ఇస్తున్నాయి. We can only receive those answers from you, Lord. ఇలాంటి సమాధానం మీ యొద్ద నుంచే మేము పొందుకోగలం నాయన. As your children submit themselves to you, Lord. దేవా, మీ యొక్క బిడ్డలు వారిని మీకు సమర్పిస్తూ ఉండగా Speak to them, Father. తండ్రి, వారితో మాట్లాడండి. Speak to them through your word, మీ యొక్క వాక్యము ద్వారా వారితో మాట్లాడండి Lord, and teach them and make their life so simple to them, Lord. తండ్రి, వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పి వారి యొక్క జీవితాన్ని సులువుగా మార్పించండి. Let everything be turned into a blessing. ప్రతి ఒక్కొక్కటి కూడా ఆశీర్వాదంగా మార్చండి. Let them receive the wonders and the miracles they're waiting for in their life. వారి యొక్క జీవితంలో వారు వేచిన ప్రతి ఆశ్చర్యమైన అద్భుత కార్యక్రమాన్ని జరిగించండి. Let them be healed and completely free. తండ్రి, వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదల దయచేయండి. Do mighty things in them today, Lord, ఈ రోజు వారికి గొప్ప కార్యక్రమాలు చేయండి. as you have their future in your hands. తండ్రి, వారి యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. Show it to them and give them a courage and give them a strength regarding their future. తండ్రి, వారి భవిష్యత్తును వారికి చూపించి వారిని బలపరిచి వారికి సమాధానము దయచేయండి. We receive these blessings from your hand. తండ్రి, మీ చేతిలో నుంచి యొక్క ఆశీర్వాదం నేను పొందుకొనుచున్నాను. In Jesus' name. యేసు నామమున. My friends, it was nice spending this time with you నా ప్రియ స్నేహితులారా, చక్కటి సమయాన్ని మీతో కూడా గడిపినందుకు చాలా సంతోషం. and sharing what God wanted to tell you. దేవుడు ఏమైతే తెలియచేయమన్నాడో మీతో కూడా సంప్రదించాను. Just keep receiving from God and lean not on your own understanding or on your friends. మీ యొక్క స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకున్న, మీ స్నేహితులు మీరు ఆధారం చేసుకున్న, దేవుని యందు మాత్రమే ఆధారం చేసుకున్నారు. And God will make things so simple for you. మీ కొరకై దేవుడు ప్రతి కార్యక్రమాన్ని సులువుగా మార్చగలడు. And keep in touch with us through our website and other Facebook or YouTube. మీరు ఎల్లప్పుడూ కూడా మాతో సంప్రదించండి. మా ఫేస్బుక్ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను మాతో కూడా సంప్రదించవచ్చు. We'll keep sharing with each other about what God can do for us. మా నిమిత్తమై, మీ నిమిత్తమై మీకు ఏం కావాలో మీరు మాతో కూడా సంప్రదించినట్లయితే మేము ఎల్లప్పుడూ మీతో కూడా సంప్రదిస్తాం. All right, friends, we'll see you next week. సరే నా ప్రియ స్నేహితులారా, మరి ఒకసారి వచ్చే వారం కలుసుకుందాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా పేరు వి సుగుణమ్మ. మా హస్బెండ్ పేరు ఎం డేవిడ్. మాకు ఒక కుమారుడు ఎం ప్రశాంత్. మేము గుత్తి, అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్నాము. నేను రిటైర్డ్ టీచర్ను. మా హస్బెండ్ రైల్వేలో జాబ్ చేస్తారు. మా బాబు ఓన్లీ సన్ అతను. మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు యంగ్ పార్ట్నర్లో ఆ అబ్బాయిని చేర్పించాం. తర్వాత ఆ అబ్బాయిని ఇంటర్మీడియట్ అయిన తర్వాత కారుణ్యాలో BE 2001 నుంచి 5 దాకా అక్కడ చదివాడు. స్పిరిచువల్గా చాలా బాగా, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంత కేవలము క్రిస్టియనే కానీ ప్రార్థన అంటే అంత ఇదిగా లేదు. కానీ అక్కడికి వెళ్ళాక ఆత్మీయంగా చాలా ఎదగగలిగాడు. ఎంతగా ఎదగగలిగా అంటే హోలీ స్పిరిట్ నడపబడ్డాడు ఆ అబ్బాయి. ఇది కేవలము జీసస్ కాల్స్ ప్రేయర్ వల్లనే, అక్కడ చదవటం వల్లనే అని నా యొక్క విశ్వాసము. మరి అంతేకాకుండా సికింద్రాబాద్లో పాల్ దినకర్ గారు మీటింగ్స్, ఉద్యోగ కూటాలు ప్రారంభించినప్పుడు ఆ అబ్బాయి క్వైర్లో ఉన్నాడు. తర్వాత అక్కడ ప్రార్థనలో కూడా వారితో పాటు పాల్గొన్నాడు. ఒక నాటకం కూడా, డ్రామా కూడా వేయించాడు ఆ అబ్బాయి. ఇవన్నీ కూడా కేవలము జీసస్ కాల్స్ యొక్క ప్రేయర్ వల్లనే జరిగాయని నేను విశ్వసిస్తున్నాను. అంత మటుకే కాకుండా ఆ అబ్బాయిని ఎంతగా దేవుడు ఎత్తాడంటే, కాలేజ్ స్టడీస్ అయిపోతూనే వాడికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది థాయిలాండ్లో. అక్కడ 1 year ఉంటూనే ఆ కంపెనీ యూఎస్ఏకి స్పాన్సర్ చేసింది ఆ అబ్బాయి. ఇది కేవలము ఆ యంగ్ పార్ట్నర్గా ఉండటం వల్ల వారు ఆ అబ్బాయి కొరకు నిత్యము ప్రార్థన చేయటం వల్లనే నేను విశ్వసిస్తున్నాను. మరి ఆ బిడ్డ 2007లో అమెరికాకి వెళ్ళాడు. మరి అంతేకాకుండా దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే, అక్కడ యుఎస్ఏ కంపెనీలో, అంటే ఆ యుఎస్ఏ గవర్నమెంట్ కంపెనీలో మనకు ఉద్యోగం వచ్చింది. మరి అంతేకాకుండా ఆ కంపెనీ ఎంప్లాయీ 5000లో వీడు బెస్ట్ ఎంప్లాయీగా అవార్డు తీసుకున్నాడు వాడు. ఇవన్నీ కూడా ఈ గొప్ప కార్యాలని కేవలము వారి యొక్క ప్రార్థన వలనే జరిగాయని విశ్వసిస్తున్నాను. మరి అంత మటుకే కాకుండా ఆ బిడ్డకు అక్కడే పనిచేసేటువంటి, యుఎస్ఏలోనే పనిచేసేటువంటి దీనప్రియ అనే అమ్మాయి దేవుడు ఆ అబ్బాయికి లైఫ్ పార్ట్నర్గా ఇవ్వగలిగాడు. ఇవన్నీ కూడా ఇంత గొప్పగా ఆస్వాదించాలంటే కేవలము పాల్ దినకర్ గారు వారి యొక్క ప్రార్థన వలనే ఆ అబ్బాయి మా ప్రశాంత్ గొప్పగా ఆస్వాదించినాడు. కాబట్టి జీసస్ కాల్స్ వారికి, పాల్ దినకర్ వారి కుటుంబానికి, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఇప్పుడు పిల్లల ఆశీర్వాద పరిచర్యగా పిలువబడుతున్నది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో నమోదు చేయు ప్రతి చిన్నారుల భవిష్యత్తు, ఆరోగ్యం, జీవితంలో విజయం సాధించుటకు గాను డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు కుటుంబ సభ్యులు అనుదినము వీరి కొరకు ప్రార్థించుచున్నారు. అలాగే యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలోని ప్రార్థనా యోధులు 24 గంటలు యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో నమోదు చేయబడిన పిల్లల కోసం ప్రార్థించున్నారు. తద్వారా జీవితంలో అన్ని పోరాటాలలో విజయం, ఆపద నుండి విడుదల, విపత్తు, వ్యాధుల నుండి విడుదల పొంది దేవుని ఆశీర్వాదములతో వీరి జీవిత పయనం కొనసాగుతుంది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో చేరదలిచిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకొనవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకొని CBM అని టైప్ చేసి 9094099977 అనే నెంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో ఎలా చేరాలో పూర్తి వివరములు మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురములను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం, JC హౌస్, నంబర్ 72, రాజాజీ సాలై, B స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్య ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. విశాఖపట్నంలో యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు వస్తున్నారు. మన ప్రియ సహోదరుడు, నేటి ప్రవక్త డాక్టర్ పాల్ దినకరన్ గారు, సహోదరి ఇవాంజలిన్ పాల్ దినకరన్ గారు సెప్టెంబర్ 5, 6 మరియు 7వ తేదీ వరకు యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు విశాఖపట్నంలో. రిజిస్ట్రేషన్ జూలై 9, 2012 నుండి ప్రారంభం కానున్నది. చివరి తేదీ ఆగస్టు 31, 2012. రిజిస్ట్రేషన్ ను DD లేదా పైకం చెల్లించి పొందవచ్చును. మీ DDని జీసస్ కాల్స్ అనే పేరుతో పేయబుల్ అట్ చెన్నై లేదా విశాఖపట్నం అని పంపవచ్చును. ఇతర వివరములు లేదా అప్లికేషన్ ఫామ్స్ కావలసిన వారు సంప్రదించవలసిన మా ఈమెయిల్ iopm@jesuscalls.org మరియు అడ్మినిస్ట్రేటర్ యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం నంబర్ 2-30-13 MVP కాలనీ సెక్టర్ 6 విశాఖపట్నం 530017. మా టెలిఫోన్ నంబర్ 0891254144, 254644, 254744. మా మొబైల్ నంబర్ 9912373654 మరియు సీనియర్ డైరెక్టర్ యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు JC హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 600001. మా టెలిఫోన్ నంబర్ 04423456677. మా ఎక్స్టెన్షన్ 2111 మరియు 4008. నేడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. విశాఖపట్నంలో యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు. Dearly beloved K.R. Lavanya Kumari from Kurnool, Andhra Pradesh, happy birthday. మా ప్రియ సహోదరి, మీకు సంతోషకరమైన జన్మదిన శుభాకాంక్షలు. Thank you for giving your first month's salary to Jesus Calls television program to bless millions of people. మీ మొదటి జీతాన్ని యేసు పిలుచుచున్నాడు టీవీ కార్యక్రమాన్ని సమర్పించడానికి మీరు అనుగ్రహించి లక్షలాది మంది దీవెనకరంగా ఉండడానికి చేశారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. May the Lord keep you first all through your life in everything because you have given your first month's salary to Jesus. యేసయ్య మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ మీ జీవిత కాలము మొదటి స్థానంలో ఉంచును గాక. ఎందుకనగా మీ మొదటి జీతాన్ని యేసయ్యకు ఇచ్చారు కనుక. May Isaiah 61 become a reality to you. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం మీ యొక్క జీవితములో నెరవేరును గాక. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Father, bless
my precious, precious Lavanya Kumari, and give her the transfer to Kurnool. Lord, bless her. తండ్రి, మా ప్రియ అమూల్యమైనటువంటి సహోదరిని మీరు దీవించండి, కర్నూలుకి బదిలీ చేసి ఆశీర్వదించండి. Give her a golden future. సువర్ణ భవిష్యత్తును దయచేయండి. Keep her first lifelong. తన జీవితాంతము మొదటి స్థానంలో ఉంచండి. Lord, bless Vijay Kumar and Pradeep Kumar with good jobs in Jesus' name. వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించి ఉద్యోగాలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Lord, bless dear brother Ishwaraya and dear sister Sulochana with abundant blessing in the family. తండ్రి, వీరిద్దరిని కూడా కుటుంబ జీవితంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములతో నింపమని ప్రార్థించుచున్నాను. In Jesus' name. యేసు నామమున. Amen. God bless you. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Dear Mrs. A. Kantama from Mahbub Nagar, Andhra Pradesh, along with you I wish dear darling son Uday Kumar a happy blessed birthday. మా ప్రియ సహోదరి, నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ ప్రియ కుమారునికి చాలా చాలా సంతోషకరమైన జన్మదిన శుభాకాంక్షలు మీతో కూడా కలిసి తెలియజేస్తున్నాను. May God bless you Uday Kumar according to Proverbs 3:6. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, ఉదయ్ కుమార్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Lord, bless Uday Kumar with great success in the BE. తండ్రి, బిఈలో ఉదయ్ కుమార్ కు గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. Give him a heart full of God's love. తన యొక్క హృదయం అంతా దేవుని ప్రేమతో నింపబడును గాక. Lord, bless our sister Kantama and heal her knee and heal the sugar problem of brothers Suresh Babu in Jesus' name by the power of the Holy Spirit. తండ్రి, మా ప్రియ సహోదరికి ఉన్నటువంటి మోకాల నొప్పిని ఇప్పుడే స్వస్థపరచండి. మా ప్రియ సహోదరుడికి ఉన్నటువంటి షుగర్ వ్యాధిని మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు నామమున ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థించుచున్నాను. Father, bless Vijay Bhaskar with a good job and Swati, honor their family. In Jesus' name, Amen. God bless you. విజయ్ భాస్కర్ మంచి ఉద్యోగాన్ని ఇచ్చి దీవించండి. అలాగే ప్రియ సహోదరిని కూడా మీరు ఆశీర్వదించి ఘనపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Dearly beloved sister T. Renuka from Khammam, Andhra Pradesh, happy birthday to you. మా ప్రియ సహోదరి, మీకు జన్మదిన శుభాకాంక్షలు. May God give you fullness according to John 1:16. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, దేవుడు మీకు పరిపూర్ణతను అనుగ్రహించును గాక. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. Father, give her an own house. తండ్రి, సహోదరికి సొంత గృహాన్ని దయచేయండి. Bless her job తన ఉద్యోగాన్ని దీవించండి. and fill her with thy Holy Spirit. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. Lord, bless our brother Chimney Vijay Raj with blessing in his job. తన ఉద్యోగంలో సహోదరుడికి ఆశీర్వాదములు దయచేయండి. Darling children Meghna and Pravina, let them excel in their studies. ప్రియ బిడ్డలు వారి చదువుల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించండి. And dear mother Mrs. Swartama and dear brother-in-law Haimarao and family be blessed abundantly. In Jesus' name, Amen. God bless you. ప్రియ తల్లి గారిని మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు సమృద్ధిగా దీవించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.